ఎరా మీ నరసింహారెడ్డి తెల్లదొరలకే ఎదురెళ్తున్నాడు. ఇప్పుడేమో వద్దంటే జాతర చేశాడు. ఇంకా ఆయన భరించడం మా వల్ల కాదు. అందుకే మద్రాసుకు లేఖ రాసి పంపించా. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే. అక్కడి దాకా వెళ్లాలనే ఇదంతా. ముందుంది అసలు జాతర. అద్భుతం. అది మాకు తెలుసు. లక్ష్మి గారు, ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించొచ్చుగా. ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది, దేవుడి ముందే పాడుతుంది, ఈ మనుషుల కోసం కాదు. ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా. చెడుని ప్రశ్నించేలా, మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి. కళకి ఓ అర్థం ఉంటుంది. ఏంటి ఆయన చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అతని ఆలోచనల్లోంచి బయటికి రానేమోనని భయంగా ఉంది. రండి త్వరగా రమ్మా. వదండి, జాగ్రత్త. ఎవరు కావాలని చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా? ఒకప్పుడు త్వరలా బతికినా ఇక్కడికి తెల్లోళ్ళు వచ్చినారు. ఈ భూమికి దరిద్రం పట్టినది. అది సాలదన్నట్టు 2 ఏళ్ళేందు ఒక్క మానసుఖపడి కరువులో మా చేతికి వచ్చేది సగం పంట. అందులో సగం శిస్తు కింద తెల్లోళ్ళు తీసుకుపోయినారు. కడుపు బాడుచుకుని నా బిడ్డలకు పెట్టుకుంటా. అది సాలక ఇడు పో దొంగతనం చేశాడయ్యా. పువ్వు దొంగతనం చేయడమైందయ్యా. నలుగురికి పెట్టని ఇల్లు 4 మెతుకులు కోసింది. సరిపోతే నేను తట్టుకోలేకపోయాను. పరువుపై బతకడం కన్నా అవడం నేర్చుకున్నాను. ఏరా, ఆకలేసిందా? అమ్మ మాకు పెట్టి తన ఆకలితో ఉంటుంది. పక్కింట్లో బువ్వ కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా. తప్పయ్యా.
పెద్దనయ్య, ఉయ్యాల వాళ్ళ నష్టం కూడా గాదెల్లో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి. ఈ రేనాటి గడ్డ మీద ఎవరు పస్తులతో పడుకోకూడదు. పంచిపెట్టండి. అలాగే తమ్ముడు. దొంగతనం చేయటం తప్పురా. దొంగతనం అంటే మనది కానిది మనం ముట్టుకోకూడదు. మనదైతే అది మన హక్కు, వదలకూడదు. రెడ్డి గారు రమ్మన్నారట. ఈ మాసం తవర్జీ పంపించేశానుగా. రాఘవాచారి, పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా? మంచోడు కదా దొరా, కట్టేశారు. ఇక కరువు తీరేదాకా కట్టరని చెప్పు. అయ్యా, వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎట్టయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్నుపూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో. కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. కరువు తీరే వరకు మన ప్రజలెవరూ కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి. ఆ బళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి. నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి. నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను. అందరి నిర్ణయం ఇదేనా? వీరారెడ్డి, ఒక పాలెగాడి రాజ్యంలో ఇంకొక పాలెగాడు తలదొర్చకూడదు. పదండి నాయన, ఇక్కడ ఎవడి రాజ్యం వాడితే ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి. పదండి. మద్రాసు ప్రెసిడెన్సీ ఒక్క సంవత్సరం పన్నులు నమ్మ లండన్కి 25,000 మేత సారువాడు మొత్తం బుడుతున్నాయి. ఈ దత్త మండలం నుంచి టాక్సెస్ ఎందుకు తక్కువ వస్తుంది? ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచే కష్టంగా ఉందోరా. రీజన్ రేనాటి గంట మహత్యం ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా పులిని తరుముద్ది. అందుకే అక్కడున్న పాలెగాల్ని ప్రజల్ని ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు. ఆనాటి నుంచి అది దత్త మండలం అయింది. ఆ ఏరియాలో ఎప్పుడూ కరువులే, అయినా వాళ్ళు ఎవరికి తలవంచరు, ట్యాక్సులు కడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినంత. రేనాడులో చంపైన టాక్సెస్ కలెక్ట్ చేయండి. మనల్ని చంపేస్తారు. థామస్ మన్రో రైతు వారి యాక్ట్ వాళ్ళ అధికారాలు తీసేసినా ఇంకా అక్కడ ప్రజలు ఆ పాలెగాలనే నమ్ముతారు. అంతెందుకు సార్, మన బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళంటే భయపడతారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతడే వాళ్ళ ధైర్యం దొర. నువ్వు చూసావా? చూడలేదు, కథలు కథలుగా విన్నాను దొర. 10 ఏళ్ల వయసులోనే చిరుతుప్పులను చంపి భుజం మీద వేసుకుని తిరిగాడంట. You Indians are all bloody barbarians, మాధవయ్య. కట్టుకథలు నమ్మడంలో మీరు ముందుంటారు. ఆ ఏరియాకు కావాల్సింది కలెక్టర్ కాదు, హంటర్. తెల్లవాడంటే రూలర్, నల్లవాడంటే స్లేవ్. మీ బనారస్ బట్టల కోసం 6 months నుంచి విక్టోరియా షిప్ వెయిట్ చేస్తోంది. నిజంగానే రంగులు లేవు దొర. రంగు నేనిస్తా. మీ పెళ్లి ఒక పండగ, హిందువులు ముస్లింలు కలిసి జరుపుకుంటున్న ప్రేమ పండగ. రండి. ఈ పెళ్లికి మీరు వస్తారని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. మీ బంధువుల పెళ్లికి నువ్వు వస్తావని తెలిసి నేను వచ్చాను. నా మనసులో మాట చెప్పాలని. చిన్నతనంలోనే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను.
నా అనుకునే వాళ్ళందరూ దూరం అయిపోయారు. నేను ఇష్టపడేదేది కూడా నాతో ఉండలేదు, ఉండదు. అప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకుని నాట్యంతోనే దైవారాధన చేస్తూ బతుకుతున్నాను. మిమ్మల్ని చూశాను. మీరు చాలా గొప్పవారు. నాకు దగ్గర అవ్వకండి, దూరం అయిపోతారు. నువ్వు నన్ను కాదనుకున్నా నా ప్రేమ నీతోనే ఉంది. చెప్పు, భాగమతి కోసం ఈ భాగ్యనగరం నిర్మించినట్లుగా నీ పేరు మీద వీర వెంకట మహాలక్ష్మి నగరం అని మరో నగరం నిర్మించనా? చెప్పు లక్ష్మి. లక్ష్మి అన్న నా పేరు ముందు నరసింహ అన్న మీ పేరు ఇవ్వండి చాలు.